నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పథకం ప్రకారం తండ్రి, సోదరునితో సహా నాటి సీఎం జగన్ సహకారంతోనే అక్రమ రేషన్ బియ్యం తరలించారన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. జిల్లాలో ఘనంగా భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి. కాకినాడలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్. వాడవాడల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు నేతలు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 15న గుంటూరు జిల్లా నల్లపాడులో మాలల మహాగర్జన సభ. జిల్లాలో ఉన్న ప్రతి దళిత నాయకుడు సభను విజయవంతం చేయాలన్న జాతీయ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్. డీటెయిల్స్ చూస్తే, వైసీపీ ప్రభుత్వంలో అధికారం అడ్డం పెట్టుకుని అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించిన కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పథకం ప్రకారమే అక్రమంగా రేషన్ బియ్యంను తరలించారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ బియ్యం సామ్రాజ్యానికి ద్వారంపూడి చక్రవర్తి అని, ఈ రేషన్ బియ్యం అక్రమంగా తరలించడంలో ప్రధాన సూత్రధారి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, తమ్ముడు వీరభద్రారెడ్డిలు, వీరికి సహకరించేది నాటి సీఎం జగన్ అని ఆరోపించారు. ద్వారంపూడి ఎమ్మెల్యేగాను, భాస్కర్ రెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్గాను, వీరభద్రారెడ్డి రాష్ట్ర రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడుగాను ఒక రేషన్ బియ్యం మాఫియా నిర్వహించారని అన్నారు. రేషన్ బియ్యం అందించే వాహనాల ద్వారా వీటిని సేకరించి విదేశాలకు తరలించి అక్రమ వ్యాపారాలు చేశారని అన్నారు. కాకినాడ నగరంలో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి ఎన్నో అక్రమాలు, అరాచకాలు చేశారని, అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. ద్వారంపూడి అధికారంలో ఉండగా అతనిపై కేసులు పెట్టేందుకు ప్రజలు, అధికారులు భయభ్రాంతులకు గురయ్యారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. ద్వారంపూడి చేసిన అక్రమాలను నాడు ఆరోపిస్తే ఇప్పుడు ఆధారాలతో సంబంధిత అధికారులకు అందించామని, అతనిపై చర్యలు ఉంటాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 30,000 ఇళ్లు ఇచ్చామని చెప్పుకున్న వాటిలో కనీసం 300 ఇళ్లను కూడా పూర్తి చేయలేని అసమర్థ పాలన అని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో అన్ని శాఖల నిధులను దుర్వినియోగం చేశారని, నేడు నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మాజీ సీఎం జగన్ వైసీపీకి చెందిన దొంగలకు భరోసా, ధైర్యం చెప్పేందుకే యాత్ర చేయనున్నారని అన్నారు. జగన్ చేసే యాత్ర తొలుత కాకినాడ నుంచే ప్రారంభిస్తే ద్వారంపూడి చేసిన అక్రమాలు ఏమిటో బయటకు తెలుస్తాయని అన్నారు. అక్రమాలకు వినియోగించుకున్న కాకినాడ పోర్టును తిరిగి కూటమి ప్రభుత్వ హయాంలో మంచి పేరు ప్రఖ్యాతులతో నింపుతామని అన్నారు. ఈ సమావేశంలో నగర టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, సెటిబుల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వమ్మి బాలాజీ, టీడీపీ నాయకులు తుమ్మల రమేష్, గదుల సాయిబాబా, బచ్చు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మా నాయకుల మీద కాదు, జైల్లో పెట్టినా కాదు, మా కార్యకర్తను కూడా ఇబ్బంది పెట్టి ఇల్లులు కూడా తీసిన సందర్భాలు ఉన్నాయి. అంతందుకు ఈ మధ్యకాలం నడుస్తుంది, అదంతా మీకు తెలిసిన విషయమే. దొంగ బియ్యం వ్యాపారం ఎలా చేశాడో అన్నీ తెలుసు మీకు, ఏ విధంగా చేశాడో. దాని మీద పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ అవుతుంది, ఈ రోజున ముందుకెళ్తుంది అని అంతా. ఒక ఎమ్మెల్యే ఉండి ఎన్ని అబద్ధాలు ఆడాడో ఒకసారి ఒక చిన్న వీడియో చూపిస్తాను చూడండి. ఎంత అబద్ధం ఆడాడో చూడండి. ఆయన ఆ రోజు నువ్వు తప్పు చేస్తున్నావని అంటే ఆ రోజు ఏం మాట్లాడండి, ఇదే ఇక్కడే మనం కూర్చొని మాట్లాడడం, మీరు అందరూ ఉన్నారు. నువ్వు హైవే కోస్ట్ వెళ్ళావు, ఎందుకు వెళ్ళావంటే ఆయన ఏం మాట్లాడాడండి? ఓకే, హైవే కోస్ట్ వెళ్ళాను అన్నాడు ఆయన. హైవే కోస్ట్ వెళ్ళాను, మాది రైస్ వ్యాపారం, హైవే కోస్ట్లో వ్యాపారం చేస్తున్నాం, మీ కింగ్లు రైస్ వ్యాపారంలో. మా నాన్న రైస్ వ్యాపారం, మా తమ్ముడు రైస్ వ్యాపారం, మా రైస్ వ్యాపారం, దాంట్లో కింగ్లు అన్నాడు. అక్కడ గొడవలు కడుతున్నా అని చెప్పాడు మీ ద్వారా. ఆ రోజు అలా అన్నాడు.
మళ్ళీ వెంటనే ఈరోజు ఏం మాట్లాడుతున్నాడండి, మీరు చిన్నోను అంటున్నాడండి, ఇలా చెప్తున్నారు చిన్నోను అంటున్నాడండి. వెంటనే మాట మార్చేస్తున్నాడు. అధికారం ఉన్నప్పుడు ఒక మాట దోసేసుకుని, అధికారం లేనప్పుడు ఒక మాట. నేను మా తమ్ముడు మా నాన్నగారు కనుసన్నల్లోనే కాకినాడ పోర్టులో ఎక్స్పోర్ట్ అవుతుంది రైస్ నాకు గర్వంగా చెప్తామయ్యా. మీ చంద్రబాబు నాయుడు కూడా మా నాన్నగారితో మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. మా నాన్నగారు గత 30 సంవత్సరాలు రైస్ మినిస్టర్ ప్రెసిడెంట్, స్టేట్కి 15 సంవత్సరాలు రైస్ మినిస్టర్ ప్రెసిడెంట్ చేశారు. ఇప్పుడు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ చేస్తున్నారు. మేము అందరూ మా వ్యాపారమే రైస్ మిల్ నుంచి పైకి వచ్చాడు. మేమంతా మా తమ్ముడు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాడు. మా బిజినెస్ రైస్ బిజినెస్ కనుక గర్వంగా చెప్తున్నాం రైస్లో గర్వంగా చెప్తున్నాం రైస్లో అందరూ మా వ్యాపారమే రైస్ మిల్ నుంచి పైకి వచ్చాడు. మేమంతా మా తమ్ముడు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాడు. మా బిజినెస్ రైస్ బిజినెస్ కనుక గర్వంగా చెప్తున్నాం రైస్లో వీఆర్ కింగ్స్. రైస్లో వీఆర్ కింగ్స్. ఈస్ట్ గోదావరి రైస్ బిల్లులో కానీ రైస్ ఎక్స్పోర్ట్లో కానీ మేమంతా పెద్దవాళ్ళని చెప్పుకున్నాం. ఈస్ట్ గోదావరి రైస్ బిల్లులో కానీ రైస్ ఎక్స్పోర్ట్లో కానీ మేమంతా పెద్దవాళ్ళని చెప్పుకున్నాం. ఈ చంద్రబాబు నాయుడు హెరిటేజ్లో ఎలా చెప్పుకున్నాడో అలానే రైస్లో మేము చెప్పుకుంటాం. కాదు, మాతో పాటు కాకినాడ పట్టణంలో చాలా మంది ఎక్స్పోర్టర్స్ ఉన్నారు. దాని అసోసియేషన్ ఉంది, రైస్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్గా. దాని మా తమ్ముడు ప్రెసిడెంట్. మా అనేది గౌరవం ఉంది కాబట్టి అందరూ మమ్మల్ని మామూలు కంట్రీల్లో ప్రజలకి ఇక్కడ తిన్నాడు తిండి దొరుకుతుంది. కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఇండోనేషియా దేశానికి కూడా వెళ్తుంది. కాబట్టి ఈ మూర్ఖుడు చెబుతాడు ద్వారంపూడి డాన్ అంట కాకినాడలో. ఈ బిఏ ఎక్స్పోర్ట్ చాలా చిన్నవాళ్ళం. రైస్ లో కింగ్ అన్నాడు అప్పుడు. ఈ బిఏ ఎక్స్పోర్ట్ చాలా చిన్నవాళ్ళం. కాబట్టి ఈ మూర్ఖుడు చెబుతాడు ద్వారంపూడి డాన్ అంట కాకినాడలో. ఈ బిఏ ఎక్స్పోర్ట్ చాలా చిన్నవాళ్ళం. పెద్ద పెద్ద కంపెనీలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి ఇక్కడ నుంచి, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు. మీకు ఓలం ఇంటర్నేషనల్ కంపెనీ అని సింగపూర్ బేస్డ్ కంపెనీ. అది వాళ్ళు ఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఢిల్లీలో పెట్టుకుని ఇక్కడ నుంచి రైస్ ఎక్స్పోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డాన్ అంటే తప్ప డాన్వే నువ్వు. ఇవన్నీ చేసిన డాన్ అనకపోతే ఏమంటారు? ఇప్పుడు నేను చూపించిన అన్నీ చేసిన డాన్ అనకపోతే ఏమంటారు? డాన్గా వ్యవహరించావు. నీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని అధికారం లేకపోతే నువ్వు చేయగలవా ఇలాంటివన్నీ? ఏది ఈరోజు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ రోజేమో కింగ్ అన్నావు, ఈరోజు చిన్నోని అంటున్నావు. ఏంటి కక్షాదింపులు అంటారండి ప్రజలారా? చేసిన అన్యాయాలు అక్రమాలన్నీ కూడా ఆధారాలతో చూపుతుంటే కక్షాదింపులు అంటారండి ప్రజలారా. మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక అన్యాయాలు అక్రమాలన్నీ కూడా ఈరోజు వాస్తవాలతో చూపి ఈరోజు ముందుకెళ్ళడం జరిగింది. మీరు కక్షాదింపులు చేస్తారు. గతంలో మీరు చేశారు కక్షాదింపులు. ఏ తప్పు చేయకుండా తప్పు చేసినట్టుగా చూపించి జైల్లో పెట్టారు చాలామందిని. అచ్చెన్నాయుడు గారిని ఏ ఉద్దేశంలో పెట్టారని మీరు రాష్ట్ర ప్రజలకు మళ్ళీ ఒకసారి తెలియాలి. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాకినాడ అంబేద్కర్ భవన్లో భారత రాజ్యాంగ విశిష్టత అనే అంశంపై సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ బుద్ధ విహార్ అధ్యక్షులు డాక్టర్ కె బాబ్జీ మాట్లాడుతూ అంబేద్కర్ తన కుటుంబాన్ని జీవితాన్ని త్యాగం చేసి ఈ దేశానికి చేసిన సేవలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అన్ని వర్గాలు ఐక్యం కావాలని, భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి దేశంలోనే సకల జనులకు ఆ ఫలాలు అందించడమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్య స్కాన్ అధినేత డాక్టర్ కాదా వెంకటరమణ, సీనియర్ అడ్వకేట్ జవహర్ అలీ, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మలసాని శ్రీనివాస్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దడాల సుబ్బారావు, బామ్ షెఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాముడు, సామాజిక న్యాయ సాధనా సమితి, అంబేద్కర్ బుద్ధ విహార్ నాయకులు, పలువురు దళిత సంఘాల నాయకులు, మేధావులు, డాక్టర్లు, అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం
गच्छामि द्वितीया సో 18 గంటలు ఆయన ఎప్పుడు పుస్తకాలతోనే ఉండేవారు. చదువుకునేటప్పుడు, తినేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడు పుస్తకాలే. ఆయన చుట్టూ నా హృదయపూర్వక జయభీములు, వందనాలు. మిత్రులారా, ఈరోజు రాజ్యాంగ పరిస్థితి చూస్తున్నట్లయితే నెత్తి మీద పెట్టుకుని ప్రమాణకం చేసిన ప్రధానమంత్రి ఆ రాజ్యాంగాన్ని మరి ఎవరన్నా తిట్టినా, దాన్ని కాగితాలు చింపేసినా, దాన్ని తగలబెట్టినా ఆయన ఏమీ కూడా మాట్లాడట్లేదు. దాన్ని బట్టి ఏంటంటే మనం అర్థం చేసుకున్నది ఆయన కూడా రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. ఇతర దేశాలు వెళ్ళినప్పుడు నేను భారతదేశం నుంచి వచ్చాను, గౌతమ బుద్ధుడు పుట్టిన స్థలం నుంచి వచ్చాను అని చెప్తాడు. ఇక్కడ బౌద్ధానికి ప్రాధాన్యత ఇవ్వకుండా చేస్తున్నాడు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే రాజ్యాంగాన్ని తూట్లు పడుతుంటే ఇలాగే మనం కామ్గా ఉన్నట్లయితే ఈ ప్రతిఘటన ఉద్యమం చేయకపోయినట్లయితే మేము మాత్రం వెనక్కి పోయే పరిస్థితి ఉంది. అందుచేత మేము అందరం కూడా ఒకటే జయంతి అంటే జయంతి కాదు, వర్ధంతి అంటే వర్ధంతి కాదు, దీన్ని విధానమే మార్చి ఈ కార్యక్రమంలో అవగాహన సదస్సుల కింద మార్చి చేయవలసిన అవసరమైంది. అందుచేత మేమందరం కూడా వీళ్ళందరికీ కూడా నచ్చచెప్పి వాళ్ళందరికి వచ్చాం. ఇది వర్ధంతి అనుకోకండి, ప్రతిఘటన ఉద్యమానికి సిద్ధం కావాలని మేము మనవి చేస్తున్నాం. అందుచేత అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఆ రాజ్యాంగాన్ని తీసేయడం, ప్రైవేటీకరణ చేయడం కూడా చేయకూడదని దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ నవంబర్ 26ని 75వ రాజ్యాంగ దినోత్సవంగా మనం అందరం కూడా ఘనంగా నిర్వహించుకున్నాము. బాబాసాహెబ్ని కొనియాడుతూ మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నాము. దాని కంటిన్యూషన్గానే ఆయన మనకి అందించిన హక్కులు, రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చిన హక్కులకి కృతజ్ఞతగా బాబాసాహెబ్ 68వ మహాపరినిర్వాణ సభని జరుపుకోవడం జరిగింది. ఇది కాకినాడ అంబేద్కర్ బుద్ధ విహార్ సభ్యులు, మళ్ళీ సామాజిక న్యాయ సాధనా సమితి కార్యవర్గం సమైక్యంగా నిర్వహించిన సభ ఇది. దీనిలో ఇప్పుడు పరిస్థితుల్లో మన రాజ్యాంగానికి ఎన్ని తూట్లు పొడుస్తున్నారో, రాజ్యాంగం ప్రమాదంలో పడిన విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా వక్తల్ని తీసుకురావడం జరిగింది. వారందరూ కూడా రాజ్యాంగం మీద దాని విశిష్టత అవగాహన సదస్సు జరిగింది. దాని తర్వాత రిజర్వేషన్స్, ఈ దేశంలో రిజర్వేషన్స్ ఎలా అమలవుతున్నాయి, ఎందుకు బాబాసాహెబ్ మనకు రిజర్వేషన్లు ఇచ్చారు, ఆ రిజర్వేషన్స్ తీసుకుని మనం ఏం చేస్తున్నాము, సమాజాన్ని మరిచిపోయి మనం ఉండడం వల్ల, ఇంటలెక్చువల్స్ ఉండడం వల్ల ఇప్పుడు రాజ్యాంగం కూడా ప్రమాదంలో పడింది. కాబట్టి దాన్ని తెలుసుకొని మనం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరూ కలిసి కట్టుగా దీని మీద పోరాడితే కానీ మనకి రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కుల్ని కాపాడుకోలేము. రాజ్యాంగాన్ని మార్చేస్తానంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వాలు. దానిని ధీటుగా ఎదుర్కోవాలంటే మనం అందరం కలిసి ఏమి చేయాలి అనే దానికి అవగాహన సదస్సు ఇప్పుడు జరిగింది. ఇలాంటి సదస్సులు ఎవ్రీ మంత్ జరపాలనేసి మేము అనుకుంటున్నాము. ప్రజల్ని జాగృతిపరిచి ఇప్పుడున్న పరిస్థితులకి ఎగనెస్ట్గా మనం ఏం చేయాలి అనేది ముందు కార్యాచరణ చేసుకుని మేము నడుద్దామని. ఈ సభకి ఇంతమంది వచ్చి దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు, జయప్రదం చేసినందుకు వచ్చిన అందరి ప్రజలకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలే ఈ దేశానికి శరణ్యమని, ఆ మహనీయుడిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని రామచంద్రాపురం స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, అట్టడుగు వర్గాల భాగ్య విధాత, యావత్ జాతికి నిత్య స్ఫూర్తి ప్రదాత అయిన అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని అన్నారు.
ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రచించిన భారతదేశానికి అందించిన గొప్ప మేధావి అని కొనియాడారు. రాజ్యాంగంలో మన కోసం పొందుపరిచిన చట్టాలు, ప్రాథమిక హక్కులు, విధులు ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆయన బాటలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గారి 68వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఆయన యొక్క ఆదర్శాలని మనం పునరుద్ధరించుకోవాలని మన భారతదేశ అతిపెద్ద రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడైన ఆయన ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకుని అహర్నిశలో కృషి చేసి ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా మన భారత రాజ్యాంగాన్ని ప్రపంచ చరిత్రలో అత్యున్నతమైన రాజ్యాంగంగా నిర్మించి ఆయన రచించిన ఈ రాజ్యాంగం ఈ రోజున స్మరించుకోవాలి. ఆయన అంటరానితనాన్ని సమాజంలో స్త్రీలకు ఓటు హక్కు కల్పించిన, అంటరానితనాన్ని నిర్మూలించి స్త్రీలకు ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు. ఆయన ఆదర్శాలని మనం పులుకుపుచ్చుకొని ఆ ఆదర్శాలను అమలు చేయాలని ఆయనకి ఈరోజు ఘనమైన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 17న గుంటూరు జిల్లా నల్లపడు గ్రామంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరగబోయే మాలల మహాగర్జన సభను విజయవంతం చేయాలని జాతీయ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్ కోరారు. జగ్గంపేట దళిత నాయకులు జుత్తుక నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం జగ్గంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో దళిత నాయకులు అధిక సంఖ్యలో సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. సభకి వచ్చే వారికి బస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుంగా సతీష్, మాతా సుబ్రహ్మణ్యం, మురారి రవికుమార్, బాబీ, నాగేంద్ర, జోడా చైతన్య తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో మరి కాకినాడ నుంచి దళిత జేఏసీ నాయకులు రావడం జరిగింది. అలాగే జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామం కూడా తిరిగి మాలలందరినీ ఐక్యతపరిచి రేపు జరగబోయే 15వ తారీఖు డిసెంబర్ నెలలో గుంటూరులో జరిగే భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్క మాల నాయకుడు కూడా, మాల కార్యకర్త కూడా, నేను మాల అనుకునే ప్రతివాడు కూడా ఈ యొక్క సభకు వచ్చి నియోజకవర్గ పరిధిలోనే ప్రతి ఒక్కరు కూడా రావాలని, వచ్చేవారికి బస ఏర్పాట్లు కూడా ఇక్కడ మన నాయకులు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క మాలవాడు కూడా ఈ యొక్క సభకు వచ్చి ఏదైతే తెలంగాణలో భారీ బహిరంగ సభ జరిగింది దానికి ధీటుగా మన ఆంధ్రాలో కూడా మరి అటువంటి బహిరంగ సభ జరగాలంటే మనందరం ఐక్యతగా ఉండి ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే 15వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని, అలాగే మన కాకినాడ నాయకులు అందరూ కూడా జిల్లా నాయకులు వచ్చారు, వారందరూ కూడా మనందరూ కూడా ఐక్యపరిచి మన మాల జాతిని బలపరచడానికి మరి వీళ్ళు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మనందరం కట్టుబడి మరి రాబోయే రేపు ఏదైతే బహిరంగ సభ ఉందో దానికి అందరూ తరలి రావాలని ఈ జగ్గంపేట నియోజకవర్గం తరఫున నేను మీ అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను. నేను మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. అలాగే తూర్పుగోదావరి జిల్లా మాల సంఘాల జేఏసీ అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను. ఈ రోజు మన జగ్గంపేట నియోజకవర్గంలో మరి ఈ యొక్క పత్రికల సమావేశం, మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుచేతనంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీలను విడదీసే క్రమంలో మరి ముందు పాత్ర వహిస్తూ ఈ యొక్క షెడ్యూల్ కులాలన్నింటినీ కూడా నిర్వీర్యపరుస్తూ ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చింది గతంలోని. అదే క్రమంలో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని మరి సుప్రీంకోర్టు ద్వారాగా ఆగస్టు 1వ తారీఖున మరి తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుచేతనంటే ఆర్టికల్ 341కి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ తీర్పును మరి సుప్రీంకోర్టు పునఃపరిశీలించాలి. అలాగే జాతీయ కమిషన్ కూడా కొట్టివేసింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు ఈ యొక్క మనువాద శక్తులు ఏదైతే ఉన్నాడో మందకృష్ణ మాదిగ అనేవాడు మరి మోడీతోని అలాగే సుప్రీంకోర్టు జడ్జితోని కుమ్మక్కయ్యి వాళ్ళ సంకనాకుతూ ఈ యొక్క జడ్జిమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. మీకు చేతనైతే మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మోడీ ప్రభుత్వమే ఉన్నది కాబట్టి మీరు మా మీద ఏదైనా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టండి, దానికి చర్చకు పిలవండి. అంతే తప్ప మాలో మాకు గొడవలు పెట్టి మమ్మల్ని విడదీసే ప్రక్రియ కొనసాగిస్తే మేము చూస్తూ ఊరుకోబోమని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాము. అదే దానిలో భాగంగానే ఈ రోజు మరి ఈ నెల 15వ తారీఖున గుంటూరులో జరగబోయే మాలల మహాగర్జనను విజయవంతం చేయాలని చెప్పేసి సందర్భంగా
కాకినాడ పార్లమెంటరీకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలు తుని, అలాగే ప్రతిపాడు, అలాగే జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ రూరల్ ఇవన్నీ నియోజకవర్గాలు తిరగడం జరిగింది. మరి ఈ గ్రామాల నుంచి ఇంచుమించు 50 బస్సులతో మేము ప్రయాణమై గుంటూరు వెళ్ళబోతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి మందకృష్ణ మాదికి గుంటూరులోనే సమాధానం చెప్తామని, మరి సరైన సమాధానం చెప్తామని సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న.